దేశంలో అత్యుత్తమ వైద్య విద్యా సంస్థల జాబితాలో ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీబీనగర్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య రంగంలో శిఖర స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ ప్రతిష్ట వెనుక దాగి ఉన్న మరో కఠినమైన సత్యం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సత్యం ఈ ఎయిమ్స్ భూముల కోసం తమ పల్లెను, పొలాన్ని, జీవనాధారాన్ని త్యాగం చేసిన రైతుల విషాద గాథ. ఇప్పటికి 2 దశాబ్దాలు దాటిపోయినా వారికి వాగ్దానం చేసిన భూ పరిహారం మాత్రం ఇంకా చేతికందలేదు. పొలాలు పోయి, పంటలు పోయి, ఇప్పుడు దినసరి కూలీగా కష్టాలు భరిస్తూ మేమెవరికి చెప్పుకోవాలి అనే ప్రశ్నతో రోజులు గడుపుతున్నారు. తమ భూముల మీద నిర్మాణం చెంది వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న ఈ ఆసుపత్రి దేశానికి గర్వకారణమైన భూమి ఇచ్చిన రైతులకు మాత్రం జీవనంలో చీకట్లు తప్ప ఏమీ మిగలట్లేదు. ఒకప్పుడు పండ్లతో, పంటలతో పచ్చగా ఉండే ఆ పొలాలు ఇప్పుడు మెడికల్ కాలేజ్ బ్లాక్లు, హాస్పిటల్ భవనాలుగా మారాయి. బీబీనగర్ పట్టణ రూపురేఖలు మారిపోయి రహదారులు విస్తరించాయి, హాస్టళ్లు, ల్యాబ్లు వచ్చాయి. కానీ ఈ మార్పు వెనుక తమ భూమిని కోల్పోయిన కుటుంబాల గుండెల్లో మాత్రం కేవలం ఖాళీదనం. పండించే నేలపోయి, పండించే ఆశపోయి, కూలీ పనుల కోసం చెల్లాచెదురై బతుకుతున్నారు. ఎంతగానో ఎదురు చూసినా పరిహారం కోసం ఇచ్చిన హామీలు గాల్లోనే కలిసిపోయాయి. భూమి పోయాక కనీసం భవిష్యత్తు భద్రత కోసం ఇచ్చిన మాటైనా నిలబెట్టాలి అనే రైతుల వేదన అధికారుల చెవిలో పడక ఎవరికి పట్టని అనాథల్లా మిగిలిపోయారు. ఒకవైపు బీబీనగర్ పేరు దేశంలో వెలుగొందుతోంటే మరోవైపు ఆ వెలుగుకి విత్తనాలు నాటిన వారు మాత్రం చీకట్లోనే మిగిలిపోయారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే టీ చౌరస్తా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.